మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నాన్నమ్మ కథ, మా నాన్నమ్మ మనవడ కథ ఈవిడ పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అనుకున్నాం. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయింది. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నాన్నమ్మ మనవడ కథ. సో అది అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమాకి ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years పాప సినిమా కష్టపడింది. నిధి అంటే సెట్లో అందరికీ ఫేవరెట్. పాజిటివ్, కామ్, దాని పనులు చేసుకుంటుంది. బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్. వెరీ రేర్ కాంబినేషన్. సల్మాన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి, థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్స్. నా స్పీచ్ ఇలాగే ఉంటుంది, బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయమన్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా, స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. ఓకే, ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ ఈయన ఆయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం?